శాతం అమ్మాయిలు ఉండడం శుభపరిణామం. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గ్రామాల అభివృద్ధి కోసం మాటా మంతి పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావివలస పంచాయతీ ప్రజలందరినీ టెక్కలిలోని సినిమా థియేటర్కు తీసుకొచ్చి వారితో క్యాంప్ కార్యాలయం నుండి నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను గ్రామ ప్రజల నుండి తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు వెంటనే పరిష్కారం చేయగలిగే పనులను అప్పటికప్పుడు అధికారులతో చెప్పి అనుమతులు మంజూరు చేశారు. అలాగే కొన్ని సమయం పట్టే పనులను సంబంధిత అధికారులకు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్తులందరూ ఎంతో ఉత్సాహంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను, తాము కోరుకుంటున్న అభివృద్ధి పనులను ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడిన కుటుంబాలకు పెద్ద కొడుకులా అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, వారి బాధ్యత తానదైన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన గుంటూరు అధ్యక్షుడు వెన్న బాలకోటి రెడ్డి గారి కుటుంబ సభ్యులతో లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇకపై కార్యకర్తలను తాను నేరుగా కలుస్తానని తెలిపారు. మంచి మనసుతో ఏ కార్యక్రమం తలపెట్టినా విజయం వరిస్తుంది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు రిస్క్ ఎందుకు అనేవారు ఎక్కువ. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని ఏడాది పాటు శ్రమ ఫలితాన్ని ఇస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివిన 47 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో పోటీపడి ర్యాంకులు సాధించడం గర్వకారణం. అందులో ఎక్కువ శాతం అమ్మాయిలు ఉండడం శుభపరిణామం. విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి వారిని సన్మానించాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు విద్యార్థుల ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఇది ఆరంభం మాత్రమే. వచ్చే సంవత్సరం నుండి అధిక సంఖ్యలో ప్రభుత్వ విద్యార్థులు ర్యాంకులు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేసుకుని పనిచేస్తామన్నారు నారా లోకేష్ గారు. కుప్పంలో ఘనంగా జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు హాజరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు దంపతులు గారికి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారు మరియు భువనేశ్వర్ గారు కలిసి అమ్మవారికి లాంఛనాలతో సారీ సమర్పించారు. భోగోపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మరో 500 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ విమానాశ్రయానికి 2703 ఎకరాలు కేటాయించాల్సి ఉంది. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2203 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించింది. ఇందుకు ఇటీవల కేబినెట్ కూడా ఆమోదం పలికింది.